హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన టాపిక్. సిపిటి ఎగ్జామ్లో అందరూ కూడా గ్యారంటీగా ఎలా పాస్ అవ్వాలి, ఈ 4-5 డేస్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. నా పేరు శివాజీ. నేను యూపీఎస్సి అండ్ గ్రూప్ 1లో మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. గ్రూప్ 2లో ర్యాంక్ కూడా రావడం జరిగింది. సో మన శక్తి ఐఏఎస్ ఛానల్కి ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా జాయిన్ అవ్వండి. సో టాపిక్లోకి మనం డిలే చేయకుండా వెళ్తే, సో ఏపీపీఎస్సి అనేది 5th జూలైలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సిపిటి ఎగ్జామ్ అని మనకి వెబ్ నోట్ రిలీజ్ అయింది. సో అప్పటి నుండి చూస్తే చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అక్రాస్ ఆల్ పీపుల్. సో ఫనియర్ థింగ్, నేను ఈ టాపిక్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే, నేను ఇదివరకు లాస్ట్ ఇయర్ మెంటరింగ్ చేసిన ఒక స్టూడెంట్. హీ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్. అతను ఐటీ ఇండస్ట్రీలో చేస్తున్నారు. 4 years ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. సో అతను లాస్ట్ ఇయర్ మన దగ్గర యూపీఎస్సి 1-to-1 మెంటర్షిప్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ మెయిన్స్ రాశాడు, ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్ రాశాడు. మెయిన్స్ క్లియర్ కాలేకపోవడంతో ఆ 2-3 months అనేది ఏపీపీఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేయమని నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో అతనికి అరౌండ్ 224 మార్కులు వస్తున్నాయి గ్రూప్ 2లో. సో అతను 4 years ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న అతను కూడా ఈ ఎగ్జామ్ కోసం వరీ అవుతున్నాడు. ఎందుకు అంటే, మనకి ఏదైనా ఒక ఇన్ని హర్డిల్స్ క్లియర్ చేసి జాబ్ పక్కనే ఉంది, చేతిలో ఉంది అన్నప్పుడు చిన్నదాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని ఫీల్ అవుతాం. అందువల్ల చిన్నదాన్ని బాగా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ చిన్న అణువు కూడా పెద్ద కొండలా కనబడుతుంది అనమాట. సో ఇక్కడ ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్ ఉన్నారో, నా స్టూడెంట్, అతను స్ట్రెస్ అవ్వడానికి కారణం అది. సో మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తూ ఆ స్ట్రెస్ నుండి బయటికి రావడం, ఎగ్జామ్లో ఎలా మనం పర్ఫామ్ చేయాలి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. తప్పకుండా చూడండి. గ్యారంటీగా అందరూ కూడా క్లియర్ అయిపోతారు. ఎవ్రీవన్, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ తక్కువ ఉన్నా కూడా క్లియర్ అయిపోతారు, ఎందుకంటే ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి. సో మనం డీటెయిల్స్లోకి వస్తే, బేసికల్గా ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయలేము అనే స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే, కొన్ని ఛాలెంజెస్ వల్ల వస్తుంది. ఒకటి టైపింగ్ స్పీడ్. కొంతమంది మోస్ట్లీ కొద్దిగా సీనియర్ ఆస్పిరెంట్స్ గ్రేటర్ దెన్ 35 లేకపోతే 30 to 35 ఏజ్ ఉన్న వాళ్ళు, ఆ పైన ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కంప్యూటర్ని ఎక్కువ వాడకపోవడం, వాళ్ళకి టైపింగ్ స్పీడ్ అనేది కొద్దిగా స్లో ఉందన్నమాట. సో అందువల్ల వాళ్ళు భయపడుతున్నారు. ఇది ఒక వ్యాలిడ్ రీజన్. సో బట్ టూ మచ్ స్ట్రెస్ అనేది తీసుకోకూడదు, ఎందుకంటే స్ట్రెస్ కిల్స్ ఎవ్రీథింగ్. స్ట్రెస్ కిల్స్ పర్ఫార్మెన్స్. సో టైపింగ్ స్పీడ్ అనేది మేజర్ కన్సర్న్. ఇది కాక ఫార్ములాస్ ఎక్కడ వాడుతాం మనం? ఎక్సెల్లో వాడుతూ ఉంటుంటాం కదా. సో మనకి బేసికల్గా 3 ఉంటాయి ఇందులో, అపార్ట్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో మనకి ఎక్సెల్ ఉంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది, ఎంఎస్ వర్డ్ ఉంటుంది. ఈ 3 కూడా మనకి టెస్టింగ్లో ఉంటాయి. సో ఫార్ములాస్ అనేవి ఎక్సెల్లో ఉంటుంది. మనకి ఒక సబ్ క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉంది. సమ్ చేయండి, లేకపోతే మల్టిప్లికేషన్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి, సంథింగ్ అలా అడుగుతారు. సో హార్డ్లీ మీరు ఎక్సెల్ ఫార్ములాస్ అని యూట్యూబ్లో కొడితే ఒక 2 to 3 minutes వీడియో చూస్తే అన్ని ఫార్ములాస్ వచ్చేస్తాయి మీకు. సో అక్కడ నుంచి పోయింది. ఆ ఛాలెంజ్ అనేది మనం ఓవర్కమ్ చేయగలిగాం. సో టూ మచ్ థింక్ చేయకుండా జస్ట్ యూట్యూబ్కి వెళ్ళి ఆ 2 to 3 minutes ఫార్ములా ఒకటి చూసేయండి, సరిపోతుంది. దాని తర్వాత షార్ట్ కట్స్ ఆప్షన్స్. వాట్ ఐ మీన్ టు సే, షార్ట్ కట్స్ ఆప్షన్స్ అంటే, ఇప్పుడు కంట్రోల్ ఎక్స్ అంటే ఏంటి? కట్లా. కంట్రోల్ వై అంటే చాలామందికి తెలియదు. అంటే కంట్రోల్ జెడ్కి, ఆండూకి ఇది ప్రీవియస్ స్టెప్ లాంటిది అనమాట. బట్ మీరు అన్నిటి కోసం వరీ అయిపోవాల్సిన అవసరం లేదు. మీకు 1 hour టైం ఉంటుంది. దట్ ఈజ్ ఎనఫ్ టైం. మీరు మాన్యువల్గా, ఫర్ ఎగ్జాంపుల్ పైన హోమ్, ఇన్సర్ట్ అవన్నీ ఉంటుంది కదా, అవన్నీ మీరు వెళ్ళి చేయగలరు. సో ముందు మీరు భయాన్ని వేడాలి. సో టైపింగ్ స్పీడ్, ఫార్ములా, షార్ట్ కట్స్ ఇలాంటివి మీకు ఛాలెంజింగ్గా ఉన్నాయి. సో మనం టెక్నిక్స్ని డిస్కస్ చేయబోయే ముందు మనం ఒకసారి ఏపీపీఎస్సి వాడు అసలు ఈ ఎగ్జామ్ కోసం ఏం చెప్పాడు అఫీషియల్గా అన్నది మనం చూద్దాం. వాడు ఇచ్చిన వెబ్ నోట్లో కానీ డాక్యుమెంట్లో కానీ ఏం చెప్పాడు అన్నది. సో మీరు చూస్తే ఇక్కడ మనది ఏపీపీఎస్సి రిలీజ్ చేసిన అఫీషియల్ డాక్యుమెంట్ నేను ఓపెన్ చేశాను. సిపిటి కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్స్లో. సో 60 minutes ఉంటుంది, 100 marks ఉంటుంది, 30 marks ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 35, ఓసీ వాళ్ళకి 40. సో మ్యాక్సిమం 40 marks చాలు మనకి. ఇదేమి ర్యాంక్లో లేదు. సో మీరు 100 marks అటెంప్ట్ చేస్తున్నప్పుడు 40 marks తెచ్చుకుంటే చాలు.
మీకు 100కి 90 వచ్చేసాయి అని చెప్పేసి మీకు ర్యాంక్ అయితే పెరిగిపోతుంది, ఇంప్రూవ్మెంట్ అవ్వదు కదా. సో వరీ అవ్వకండి, ఈ 40 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అందరూ కూడా 40 మార్క్స్ అని టార్గెట్ పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది అది. దానికోసం పెద్ద వరీ అయిపోవసరం లేదు. సో ఈ 40 మార్క్స్ టెస్ట్ చేయడానికి అతను ఏపీఎస్సి వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఏంటి అంటే 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏలో వచ్చి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మన గ్రూప్ 2లో ఎలాగైతే ఆబ్జెక్టివ్ రాసామో అలా ఉంటుంది. బేసిక్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. పెద్ద మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలన్నట్టు ఏం లేదు. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ ఎవరైనా రాయగలరు. ఈరోజు రేపు అన్ని క్వశ్చన్స్ అందరికీ వస్తున్నాయి. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండో ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్, మ్యాక్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా మీరు చూసి భయపడకండి. జస్ట్ ఒక బిట్స్ చూడండి, మీకే అర్థమైపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అవుట్పుట్ డివైస్, ఇన్పుట్ డివైస్. మనకు తెలుసు, మనం మాట్లాడుతున్నామంటే మైక్ అనేది ఇన్పుట్, డిస్ప్లే అవుతుందంటే మనకు కనబడుతుంది, అది అవుట్పుట్. అలాంటి బేసిక్ క్వశ్చన్సే అడుగుతారండి. సో నేను దీనికి ఒక కంపారిజన్ చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఎల్ఎల్ఆర్ టెస్ట్కి వెళ్ళి ఉంటే అందరికీ కూడా అవి పాస్ అయిపోతారు, ఎందుకంటే బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. అది మీరు ఎక్స్పర్ట్ అయ్యే అవసరం లేదు. లెఫ్ట్ తిరగాలంటే ఏ సింబల్ ఉండాలి, రైట్ తిరగాలంటే ఏది ఉండాలి, అలాంటివి అడుగుతారు. సో ఇందులో కూడా మన డే టు డే అబ్జర్వేషన్లో వచ్చినవే అడుగుతారు. సో క్రోమ్ అంటే ఏంటి, ఫైర్ ఫాక్స్ అంటే ఏంటి, అలాంటివన్నీ కూడా బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎక్కువ వరి అయిపోకండి. ఇప్పుడు దీనికోసం కాన్సెప్ట్స్ అన్ని చదివేస్తా అన్నది మాత్రం పెట్టుకోకండి. సో ఎందుకంటే మీకు ఇందులో 20 క్వశ్చన్స్ ఇస్తే మీరు చదవకపోయినా మీకు ఆల్రెడీ గ్రేటర్ దాన్ 21 ఇయర్స్, మీరు లాస్ట్ మినిమం 21 ఇయర్స్ నుండి మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏజ్ అందరిది 21 ఉంటుంది మినిమం. సో మీరు ఇన్ని ఇయర్స్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈజీగా ఇవి చేయగలరు. సో పార్ట్ ఏ ఆ విధంగా ఉంటుంది. పార్ట్ బి ఇంపార్టెంట్. పార్ట్ ఏ మీకు వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. పార్ట్ బి ఇక్కడ రాసాడు చూడండి. సో 20 మార్క్స్ పార్ట్ ఏలో ఉంటుంది. పార్ట్ బి ఇవన్నీ కలిపి మనకి 80 మార్క్స్ వస్తుంది. సో వర్డ్ డాక్యుమెంట్ కోసం ఒకటి ఇచ్చాడు, టైపింగ్ స్పీడ్, ఇది మ్యాండేటరీ అన్నాడు, టైపింగ్ స్పీడ్ కోసం టెస్ట్ చేస్తుంది. దాని తర్వాత డిఫరెంట్ ఎక్సెల్ సీట్ ఒకటి ఇచ్చాడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో టైపింగ్ స్పీడ్ క్వశ్చన్ సెకండ్ మేబీ మ్యాండేటరీ అన్నాడు. సో మోస్ట్లీ 25% ఆఫ్ ద మార్క్స్ టైపింగ్ స్పీడ్ ఉంటుంది. మీరు ఎక్కువగా టైపింగ్ స్పీడ్ లేకపోతే ఒరే అవ్వకండి, మనం చూద్దాం దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో. సో ఇవి బేసికల్గా టెస్టింగ్ ఏరియాస్. సో ఒకసారి మోడల్ పేపర్ కూడా మనం చూసుకుంటే ఇది సిపిటి మోడల్ పేపర్. సో ఇక్కడ చూడండి, ఇందాక మన వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన మోడల్ పేపర్ ఇది. మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అవుట్పుట్ డివైస్ ఎగ్జాంపుల్ ఏంటి, కీబోర్డ్, ప్రింటర్, స్కానర్, మౌస్. కీబోర్డ్ అంటే మనం ఎంటర్ చేస్తాం, ప్రింటర్ అంటే బయటకు వస్తుంది, స్కానర్ అంటే ఎంటర్ చేస్తాం, మౌస్ అంటే ఎంటర్ చేస్తాం. సో ప్రింటర్. అన్ని క్వశ్చన్స్ కూడా ఇంత ఈజీగానే ఉంటుంటాయండి. సో మీరు పెద్ద ఒరే అయిపోవాల్సిన అవసరం లేదు. 20 క్వశ్చన్స్ ఉన్నాయి, 20 మార్క్స్. దీని తర్వాత పార్ట్ బిలోకి వచ్చాక ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఎలా టైప్ చేయమంటున్నాడు. సో ఇది చెయ్యాలి. దాని తర్వాత సబ్ క్వశ్చన్స్ కొన్ని అడిగాడు. అదేవిధంగా పేపర్ క్వశ్చన్ నెంబర్ 2లో కూడా కొన్ని క్రియేట్ చేయమంటున్నాడు, ల్యాండ్స్కేప్ మోడు, పోర్ట్రైట్ మోడ్లో, డాక్యుమెంట్స్లో. ఇవన్నీ చూసి మీరు భయపడిపోకపోతే ఆపండి. సో క్వశ్చన్ నెంబర్ 3లో ఎక్సెల్ సమ్ డేటా ఎంటర్ చేయించాడు. క్వశ్చన్ నెంబర్ 4లో పీపీటీ కోసం స్లైడ్ 1 స్లైడ్ 2లో ఏం చేయాలో చెప్పాడు. సో ఇది బేసిక్ క్వశ్చన్, ఇది 1 అవర్లో మనం రాయగలగాలి. సో దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు యాక్చువల్ ఎగ్జామ్లో మనం చేసిన పర్ఫార్మెన్స్ బట్టి మన మార్క్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది. సో యాక్చువల్ ఎగ్జామ్స్లో ఏం చేయాలని మనం చూద్దాం. ఈ టెక్నిక్స్ అనేది మీరు గ్యారంటీగా ఇంప్లిమెంట్ చేయండి, అందరూ గ్యారంటీగా పాస్ అవుతారు. ఫస్ట్ అనేది స్ట్రెస్ అనేది మీరు తీసుకోకండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే చెప్పాను కదా, అణువు కూడా కొండ అవుతుంది. సో యాక్చువల్ ఎగ్జామ్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి పేపర్ ఇచ్చిన వెంటనే మీరు కంప్యూటర్లో మీ హాల్ టికెట్ నేమ్తో డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అందులో మీరు రాసినవన్నీ కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది. సబ్ ఫోల్డర్ 1 2 3 4 వర్డ్ డాక్యుమెంట్, ఎక్సెల్, పీపీటీ అవన్నీ కూడా. సో ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్ ఆఫ్ ది అటెంప్ట్. ఈ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఎలాంటి ఆర్డర్లో అటెంప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తాం కదా, మనకి గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి 1 to 15. దాంట్లో మనకు బాగా వచ్చింది ఫస్ట్ రాస్తాం. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ అటెంప్ట్లో ఫస్ట్ 20 క్వశ్చన్స్ అనేవి మనకు ఉన్నాయి కదా, అది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి గ్యారంటీగా ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఇది మ్యాక్సిమం 5 to 10 minutes పడుతుంది. మీరు చదవకపోయినా ఆల్మోస్ట్ గ్రేటర్ దాన్ 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తారు. సో గ్యారంటీగా ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సింది మీరు
ఇదే అటెంప్ట్ చేయాలి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ రాలేదు, మీకు రాలేనప్పుడు ఏం చేస్తారు, మీకు సూచాయిగా తెలుసు ఒక ఈ రెండు ఆప్షన్లు ఏదైనా అవ్వచ్చు, లేకపోతే ఈ మూడు ఆప్షన్లు ఏదైనా అవ్వచ్చు అంటే పెట్టేసండి, ఆన్సర్ ఏం కాదు. ఎందుకంటే దెర్ ఆర్ నో నెగిటివ్ మార్క్స్. చాలామంది అడుగుతున్నారు నాకు గ్రూప్ 2 వాళ్ళు ఫోన్ చేసి, సో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా సార్ అనేసి. సో నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి మీరు 20 మార్క్స్ అనేది గ్యారంటీ, 20 క్వశ్చన్స్ అనేది గ్యారంటీగా అటెంప్ట్ చేసేయండి. తర్వాత ఆర్డర్ ఆఫ్ అటెంప్ట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు ఏది బాగా వచ్చో అది రాయండి. మోస్ట్లీ వర్డ్ డాక్యుమెంట్ని టైప్ చేయడం అదంతా కూడా అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. చాలామంది సెలెక్ట్ చేసుకున్నది పీపీటీ, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, 20 మార్క్స్ వస్తాయి, తక్కువ టైంలో అయిపోతుంది. సో పీపీటీ తర్వాత పీపీటీకి బదులు కొంతమంది ఎక్సెల్ని కూడా ప్రిఫర్ చేస్తారు. సో ఈ రెండు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్ లెవెల్ బట్టి. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, తర్వాత పీపీటీ ఆర్ ఎక్సెల్, దాని తర్వాత వర్డ్ రిలేటెడ్ అన్నీ కూడా చేయండి. 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ 2 కూడా చేయండి. సో లాస్ట్లో టైం సరిపోలేకపోతుంటే ఒరే అయిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు 1 2 3 చేసేసారు. ఈ 2లో కూడా 1.5 అయితే మ్యాక్సిమం చేసేయగలరు. సో అన్నీ అటెంప్ట్ చేయండి, బట్ ఒరే అయిపోకండి లాస్ట్లో టైం సరిపోకపోతే. సో ఆర్డర్ ఆఫ్ అటెంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్లో అటెంప్ట్ చేస్తే మీకు మంచి పాస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఫర్దర్ నెక్స్ట్ దానికి వెళ్తే, నెక్స్ట్ సజెషన్స్ కోసం వెళ్తే, సేవ్ చేయాలి. కొంతమంది నేను చూశాను ఇదివరకు సిపిటీలో ఏం చేస్తున్నారంటే, వర్డ్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, వర్డ్ డాక్యుమెంట్లో రిలేటెడ్ అన్నీ రాస్తూ ఉంటారు. అతను ఏదైతే చెయ్యాలో వర్డ్ డాక్యుమెంట్ టైపింగ్ అన్నీ చేస్తారు, తర్వాత అది సేవ్ చేస్తారు. ఫైనల్కి వెళ్ళిపోయేటప్పుడు సేవ్ చేయరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఓపెన్ చేసి సేవ్ చేశారు, తర్వాత ఈ డేటా అంతా ఎంటర్ చేశారు, తర్వాత సేవ్ చేయరు. సేవ్ చేయకపోయేసరికి లోపల ఫోల్డర్లో మీ ఫైల్ ఇలాగే ఉంటుంది. కాబట్టి సేవ్కి షార్ట్ కట్ Ctrl+S. అన్నిటిలో కూడా, అన్ని ఎంఎస్ ఆఫీస్ షూట్లో కూడా ఇదే ఉంటుంది. సో ప్రతిసారి Ctrl+S నొక్కుతూ ఉండండి, మీరు ఒక 15 మినిట్స్కి అలాగా, ఏ డాక్యుమెంట్లో ఉంటే అది. సో అది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీరు ఆన్సర్ అంతా రాసి ఆన్సర్ పేపర్ సబ్మిట్ చేయకుండా వెళ్ళిపోయినట్టు ఉంటుంది సేవ్ చేయకపోతే. సో సేవ్ అనేది ఎవ్రీ టైం ఇంపార్టెంట్, ఎందుకంటే నేను చూశాను కాబట్టి ఒక మిస్టేక్ చెప్తున్నాను. సో సేవ్ చేయాల్సింది అనేది, మీరు లాస్ట్లో క్లోజ్ చేసేటప్పుడు ఒక పాపప్ వస్తుంది, కొంతమందికి ఆ పాపప్ అర్థం కాక డూ యూ వాంట్ టు సేవ్ ద చేంజెస్ అంటే వాళ్ళకి అర్థం కాక టైంలో లాస్ట్లో అయిపోతుంటే నో కొట్టేసి వెళ్ళిపోతుంటారు. సో అందుకు దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రతి 15 మినిట్స్కి Ctrl+S కొడుతూ ఉండండి. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ వన్, అటెంప్ట్ ఆల్. ఇందాక చెప్పాను కదా, అన్నీ కూడా అటెంప్ట్ చేయండి, నో నెగిటివ్. మీకు ఆర్డర్ చెప్పాలంటే ఆబ్జెక్టివ్, దాని తర్వాత పీపీటీ ఆర్ ఎక్సెల్ బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్ లెవెల్. తరువాత మనకి వర్డ్ రిలేటెడ్ అన్నీ కూడా మీరు చేయగలుగుతారు. సో అన్నీ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి, బట్ అన్నీ అవ్వకపోయినా మీరు ఎక్కువ వరి అయిపోకండి. సో ఇంకా ఈ 4-5 డేస్లో ఉన్నాయి కదా, దీంట్లో మీరు చేయవలసింది ఏంటంటే ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఒక టెస్ట్. మీరు కొద్దిగా పర్వాలేదు, కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సమ్ ఏదైనా ఆల్రెడీ ప్రొఫెషనల్ వర్కింగ్ వాళ్ళు, లేకపోతే జూనియర్ అసిస్టెంట్గా చేస్తున్నారు, అలాంటివన్నీ కూడా అనుకుంటే మీరు ఒక టెస్ట్ చేయండి సరిపోతుంది. అట్లీస్ట్ ఒక టెస్ట్ అయినా చేసి వెళ్ళండి, ఎందుకంటే కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉన్నారు, ఇది నాకెంత, ఇది నేను చిన్నప్పటి నుండి కంప్యూటర్స్ వాడాను అని చెప్పేసి. బట్ ఒకటైనా ప్రాక్టీస్ టెస్ట్ ఫుల్ లెంత్ మీరు చేసి వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది మీ చేతిలో ఉన్న జాబ్ని డిసైడ్ చేస్తుంది. సో గ్యారంటీగా ఒక ప్రాక్టీస్ టెస్ట్ చేయండి. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో ఎక్కువ చేయండి ప్రతిరోజు. ఈ 4 డేస్ కూడా 4 టెస్ట్స్. వీలైతే మీరు వర్కింగ్ ఏం కాదు అనుకుంటే మార్నింగ్ ఒక టెస్ట్, ఈవినింగ్ ఒక టెస్ట్ చేయండి. మీకు ఆల్రెడీ మార్కెట్లో చాలా ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి, సో తీసుకొని చేయండి. అందులో క్వశ్చన్స్ రాకపోయినా, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రాకపోయినా మీరు గ్రూప్ 2 మెయిన్స్ కోసం చదివినట్టు రీసెర్చ్ ఏం చేయవలసిన లేదు, వదిలేసండి. బట్ ఆ టైంను వాడటం ఎలా చేయాలి అన్నది మీరు ప్రాక్టీస్ టెస్ట్లో బాగా చేయాలి. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, వర్షన్ ఇష్యూస్ ఉన్నాయి సార్ అంటున్నారు. వర్షన్ ఇష్యూ అంటే ఏంటి? ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ కొంతమంది 2013 వాడుతున్నారు, కొంతమంది 16 వాడుతున్నారు. సో అక్కడ ఏది ఉంటుంది సార్ నాకు తెలియదు, టెన్షన్ వస్తుంది అంటున్నారు. సో అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్రాస్ ద వర్షన్స్ మేజర్ థింగ్స్ అయితే సేమ్ ఉంటాయి, బట్ యూఏ రిలేటెడ్ అలాంటివి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. సో దానికోసం మీరు మైండ్లో పెట్టుకొని పెద్ద టెన్షన్ ఫీల్ అయిపోవాల్సిన అవసరం అయితే మీకు గ్యారంటీగా లేదు. సో ప్రాక్టీస్ చేయండి, 4 డేస్ కూల్గా ఉండండి. ఎగ్జామ్లో కూడా మనం చెప్పిన ఈ 4 టెక్నిక్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఆర్డర్ ఆఫ్ అటెంప్ట్ ఇంపార్టెంటు, సేవింగ్ చేసుకోవడం ఇంపార్టెంటు,
అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఈ 4 డేస్ ప్రాక్టీస్ చేయాలి. ఈ 4 డేస్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు సేమ్ ప్రాసెస్ అక్కడ రిప్లికేట్ చేయగలుగుతారు. దాంతో మీది ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా వరీ అవ్వకండి, జస్ట్ కూల్గా ఉండి టెస్టులు రాసుకుంటూ ఉండండి. 4 డేస్ 4 టెస్ట్స్. సో హోప్ ఐఎమ్ క్లియర్. గుడ్ బై, జై హింద్, షైనింగ్ ఆఫ్.